డబ్బుల దుమారం తెరపైకొచ్చింది. నిన్న రాజ్యసభలో సెక్యూరిటీ సిబ్బందికి దొరికిన 50,000 దొరికాయి. అలాగే సరిగ్గా ఎంపీ అభిషేక్ మను సింఘ్వి సీటు వద్ద నగదు లభ్యమైంది. ఇక ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్. ఈ డబ్బులు ఎవరికి సంబంధించినవి, దాని వెనుక ఎవరున్నారు, ఎందుకు రాజ్యసభకు తీసుకొచ్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే సింఘ్వి పేరు ప్రస్తావించడంపై ఖర్గే అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. విచారణ చేపట్టక ముందే సింఘ్వి పేరును ఎలా ప్రస్తావించారంటూ ప్రశ్నించారు ఆయన. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, రాజ్యసభలో 500 రూపాయల నోట్ల కట్టపైన వివాదం చెలరేగింది. నిన్న రాజ్యసభలో సీట్ నెంబర్ 222 వద్ద 500 రూపాయల నోట్ల కట్ట సెక్యూరిటీ సిబ్బందికి దొరకడం జరిగింది. దాన్ని రాజ్యసభ చైర్మన్ కి తెలియపరచడంతో ఈ 500 నోట్ల కట్ట వ్యవహారం పైన విచారణకి ఆదేశించినట్లుగా ఈరోజు సభా కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత రాజ్యసభ చైర్మన్ సభకు తెలియపరచడం జరిగింది. ఈ సందర్భంగా సీట్ నెంబర్ 222 తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి సీటు వద్ద ఆ డబ్బు దొరికినట్లుగా, దానిపైన ఎంక్వైరీకి ఆదేశించినట్లుగా ఆయన చెప్పారు. దీన్ని కాంగ్రెస్ ముఖ్యంగా రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం తెలపడం జరిగింది. ఏ విధంగా మీరు అభిషేక్ మను సింఘ్వి పేరుని ఆయన సీటు వద్ద ఈ డబ్బు దొరికిందన్న విషయాన్ని చెప్తారు అని చెప్పి అభ్యంతరం తెలియపరచడం జరిగింది. అయితే నేను ఎవరికి దీన్ని ఆపాదించడం లేదు, కేవలం ఆ స్థలి వద్ద ఈ 500 నోట్ల కట్టకు సంబంధించి డబ్బు దొరికిందన్న విషయాన్ని మాత్రమే సభకు తెలిపాను. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతోంది అని చెప్పి కూడా తెలపడం జరిగింది. దీనిపైన అధికార విపక్షాల మధ్య కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. మల్లికార్జున ఖర్గే ముఖ్యంగా అభ్యంతరాన్ని వ్యక్తపరచడం, సభా కార్యకలాపాలను అడ్డుకోవడానికి సంబంధించి ఇటు అధికార పక్షం నుంచి రాజ్యసభ పక్ష నేత ఇటు జేపీ నడ్డా, అలాగే పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వీరంతా కూడా స్పందించారు. ఇది చాలా సీరియస్ అంశం. ఇప్పుడు డబ్బు దొరికింది, తర్వాత ఇంకా ఇట్లాంటివి ఏమేమైనా దొరకవచ్చు అన్న కోణంలో పీయూష్ గోయల్ మాట్లాడడం జరిగింది. ఇది సభా మర్యాదకు సంబంధించిన అంశం, ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. ఆ దిశగానే రాజ్యసభ విపక్ష నేత స్పందిస్తారనుకున్నాను, కానీ ఆయన ఆ విధంగా స్పందించలేదు. ఇది చాలా సీరియస్ అంశం, ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ జరిపి విచారణలో నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి జేపీ నడ్డా మాట్లాడడం జరిగింది. సభా కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు కూడా విపక్ష సభ్యులు సహకరించాలి అని చెప్పి కూడా ఇటు కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కూడా ఈ చిన్న చిన్న విషయాల్ని పెద్ద చేసి సభా కార్యకలాపాలను అడ్డుకోవడం కాదు, అలాగే రాజ్యసభ పక్ష నేతకు ఇవ్వాల్సిన గౌరవం కూడా మిస్టర్ నడ్డా అని చెప్పి ఖర్గే సంబోధిస్తున్నారు. ఆ విధంగా కాకుండా లీడర్ ఆఫ్ ది హౌస్ అని చెప్పి సంబోధించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. అయితే ఈ వ్యవహారం తర్వాత ముఖ్యంగా సభలో 10-15 నిమిషాల పాటు ఈ 50,000 రూపాయల కట్ట 500 నోట్ల కట్టకు సంబంధించిన వ్యవహారం పైన ముఖ్యంగా సభలో చర్చ అనేది జరిగింది. ఆ తర్వాత ఈ అంశం పైన ఏదైతే అభిషేక్ మను సింఘ్వి సీటు వద్ద ఈ 500 రూపాయల నోట్ల కట్ట దొరికింది అంటున్నారో, ఈ ఘటన పైన అభిషేక్ మను సింఘ్వి ట్విట్టర్ ద్వారా ఎక్స్ ద్వారా స్పందించడం జరిగింది. ఇది మొదటిసారి వింటున్నాను, నేను ఎప్పుడు పార్లమెంట్కి వచ్చినా కేవలం ఒక నోటు పెట్టుకుని మాత్రమే పార్లమెంట్కి వస్తాను. 12:57 నిన్న పార్లమెంట్కి వచ్చాను. 1 గంటకి సభ వాయిదా పడింది. 3 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నాను. ఆ తర్వాత 1 నుంచి 1:30 వరకు అయోధ్య రామిరెడ్డితో క్యాంటీన్లో ఉన్నానని చెప్పి ఆయన స్పందించడం జరిగింది. సో ఓవరాల్గా ఈ 500 రూపాయల నోట్ల కట్ట ఎవరిది అన్న అంశానికి సంబంధించి ఇప్పుడు పార్లమెంట్ భద్రతా సిబ్బంది ఎంక్వైరీ జరపబోతున్నారు. ఇప్పటి వరకు ఏ ఎంపీ కూడా ఆ డబ్బు తనది అని చెప్పి క్లెయిమ్ చేసుకోవడం కానీ, ముఖ్యంగా సుమారు 100 నోట్లు ఉండొచ్చు అని చెప్పి రాజ్యసభ చైర్మన్ చెప్పారు. కానీ పూర్తిగా ఎన్ని నోట్లు ఉన్నాయి, అవి నకిలీ నోట్ల నిజమైన నోట్లు అనేవి కూడా తనకు తెలియదు. దీనిపైన ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్పి సభకు తెలియపరచడం జరిగింది. సో ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో దీనిపైన చర్చ అవసరం లేదని చెప్పి ఇటు మల్లికార్జున ఖర్గే చెప్తూనే, ఆ చర్చ అవసరం లేనప్పుడు ఎందుకు అభిషేక్ మను సింఘ్వి పేరు, ఆయన సీట్ నెంబర్ ప్రస్తావించారని చెప్పిన దానికి కూడా రాజ్యసభ చైర్మన్ స్పందిస్తూ ఆ స్థలం వద్ద 222 సీట్ నెంబర్ వద్ద ఈ డబ్బు దొరికింది అన్న విషయాన్ని నేను చెప్పాను, కానీ ఆ డబ్బు అభిషేక్ మను సింఘ్విది అని ఎక్కడా కూడా చెప్పలేదు. ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతుందన్న విషయాన్ని మాత్రమే ఇటు రాజ్యసభ చైర్మన్ సభకు తెలియపరచడం జరిగింది. సో రెండు పక్షాల ఇటు ఖర్గే అలాగే అధికార పక్షం నుంచి కేంద్ర మంత్రులు నడ్డా, అలాగే ఇటు పీయూష్ గోయల్, అలాగే కిరణ్ రిజిజు వీరంతా కూడా ఈ 500 నోట్ల కట్ల వ్యవహారం పైన చాలా సీరియస్ గా స్పందించడం జరిగింది. అలాగే బీజేపీ ఎంపీలు కూడా ఈ 500 నోట్ల కట్ట దొరకడానికి సంబంధించి చాలా సీరియస్ అంశం. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు ముఖ్యంగా ఒకవేళ ఎవరైనా ఎంపీలు కనుక
వారి డబ్బులు పారేసుకున్నట్లయితే కనుక వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని అడగడం జరుగుతుంది, లేదా రాజ్యసభ లేదా లోక్సభలో అయితే కనుక సభ పక్షాలకు సంబంధించిన సెక్రటరీ జనరల్స్ని అడగడం జరుగుతుంది, వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా రాజ్యసభకు సంబంధించిన ఏ ఎంపీ కూడా తన డబ్బు పారేసుకున్నానని కానీ మిస్ అయిందని కానీ ఎవరు కూడా రాజ్యసభ కార్యాలయాన్ని సంప్రదించకపోవడంతోనే ఈ ఘటన పైన ఎంక్వైరీ వేయడం జరిగింది. సో ప్రస్తుతం పార్లమెంట్ భద్రతా సిబ్బంది ఈ ఘటనకు సంబంధించి ఎంక్వైరీ జరుపుతున్నారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ.